తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే రైతులు యూరియా బస్తాల కోసం చెప్పుల లైన్లో పెడుతుంటే రైతులు కొనుగోలు కేంద్రాలు లేక మార్కెట్ల పొంట పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఈ ప్రభుత్వానికి జిమ్మిక్కులు చేయడం, అనవసరంగా లేనిపోని కథలు పడడం తప్ప ఇవాళ రైతుల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 40-50 రోజులుగా మక్కలు మార్కెట్లకు వస్తున్నప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా తాత్సారం చేస్తూ ఉంది. దానివల్ల ఇప్పటికే లక్షలాది క్వింటాళ్ళ మక్కలు మరి దళారుల పాలైంది. దాదాపు 1400 నుంచి 1800 రూపాయల వరకు మాత్రమే అమ్ముకొని రైతు మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కనుక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్ణయించిన మద్దతు ధర ఎంఎస్పి రేటు 2400 ఉంది మక్కలకి ఈరోజు. అట్లాంటిది రైతు 1400 నుంచి 1800 వరకు అమ్ముకొని పోతుండంటే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల దళారుల పాలవుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయలు మరి లాస్ అవుతూ ఉన్నాడు. దీన్ని వెంటనే గ్రహించి మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు మరి ప్రభుత్వానికి లేఖ రాసిండు. సంబంధిత మంత్రికి కూడా లేఖ రాసినప్పటికీ ఇంకా మొద్దు నిద్ర నుంచి లేవనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయం.